కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మేము ప్రజాక్షేత్రంలో గెలిచి ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టాం అధ్యక్ష. వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలవని వ్యక్తుల్ని, క్షేత్రంలో పోటీ చేయని వ్యక్తుల్ని కూడా ఆ రోజు ఎమ్మెల్సీ కట్టబెట్టి 3 మినిస్ట్రీ ఇచ్చి 3 డిపార్ట్మెంట్లు అప్పచెప్పిన ఘనత ఆ గౌరవ ప్రతిపక్ష నాయకులకే చెందుతుంది అని చెప్పి కూడా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. సభా సాంప్రదాయాలు మేం పాటిస్తున్నాం అధ్యక్ష. నిన్నే టీవీలో కూడా చూడటం జరిగింది. ఆ గౌరవ గతంలో ఉన్న మినిస్టర్ గా చెప్తున్న ఆ వ్యక్తి వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ ఎవరైతే అధ్యక్ష ఈరోజు సభా సాంప్రదాయాలు పాటిస్తుంది అని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గొప్ప నాయకుడిని చూసి ప్రజల నమ్మకాన్ని పొందాలి అధ్యక్ష. లీడర్షిప్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ హ్యావింగ్ పీపుల్ లుక్ ఎట్ యూ అండ్ గెయిన్ కాన్ఫిడెన్స్ అధ్యక్ష. సీయింగ్ హౌ యూ రియాక్ట్. ఇఫ్ యూ ఆర్ ఇన్ కంట్రోల్, దే ఆర్ ఇన్ కంట్రోల్ అధ్యక్ష. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు చూసి నమ్మకాన్ని పొందుతున్నాం అధ్యక్ష. నాయకుడు కంట్రోల్లో ఉంటేనే ప్రజలు ఆనందంగా ఉంటారు అనేది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న దానికి ఆయనకి ఒకసారి కంపేర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళకి రైతుల మీద శ్రద్ధ ఉండదు, యాక్వా రైతుల మీద శ్రద్ధ ఉండదు. ఎంతసేపు కూడా అసెంబ్లీకి వచ్చి గొడవ చేయాలని తప్ప. అబ్బాయి చౌదరి గారు చెప్పండి అధ్యక్ష. వీళ్ళకి ఎంతసేపు కూడా రైతుల మీద కానీ యాక్వా రైతాంగం మీద కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు అధ్యక్ష. ఎంతసేపు ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి ఆ జూమ్ కాల్లో కూర్చుని మాట్లాడాలనే ఆలోచన తప్ప ఇక్కడ సభలో మాకు అవకాశం కొత్తగా ఎన్నుకున్న మాకు ఎప్పుడో ఒకసారి 5 నిమిషాల అవకాశం వస్తుందో అధ్యక్ష. దాన్ని కూడా వీళ్ళు కాలరాస్తూ ఎప్పుడు మాకు అవకాశం వచ్చినా కూడా ప్రజల్లోకి మనం చెప్పే స్టేట్మెంట్ వెళ్ళకూడదని ఒక భావంతో ఎప్పుడు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోదామా, జూమ్ కాల్లో కూర్చుని లెక్చర్ ఇద్దామనేది తప్ప ఈ రోజు ఇక్కడ అసెంబ్లీలో అవకాశం మాకు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు అవకాశం వస్తే కూడా వీళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఎంతో ముఖ్యమైనది యాక్వా రంగం, ఒక బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాలతో ఎంతసేపు కూడా వీళ్ళ ఎల్లో మీడియాలో కనిపించాలని భావనతో ఏదో విధంగా ఈ రోజు బయటికి వెళ్లాలని ఆలోచన తప్ప ప్రజల సమస్యలను లేవనెత్తాలనే ఆలోచన కూడా వీళ్ళకి లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉందని మేము అదృష్టంగా భావిస్తూ ఉంటే అధ్యక్ష, కోస్ట్ లైన్ అదృష్టంగా భావిస్తూ ఉంటే వీళ్ళ లోకేష్ బాబు ట్వీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ట్విట్టర్ బాబు. ఈయన కోస్ట్ లైన్ గురించి మేము ఆలోచిస్తూ ఉంటే కోస్ట్ లైన్ ఈజ్ వనరబుల్ టు సైక్లోన్స్ అండ్ నేచురల్ డిజాస్టర్స్ అన్నారు అధ్యక్ష. అన్నట్టు 2 నిమిషాలు కోస్ట్ లైన్ ఈజ్ సైక్లోన్స్ నేచురల్ డిజాస్టర్స్ కూడా ఈ కోస్ట్ లైన్ ఉండటం వల్ల వస్తుందన్నారు అధ్యక్ష. ఈయన ఇంకొక ఇదే ట్విట్టర్ లో ఈయన చెప్తూ ఉన్నారు అధ్యక్ష, స్విస్రీ అనే స్విట్జర్లాండ్ కంపెనీ ఉంది, ఇన్సూరెన్స్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు చెప్పే ఈ నేచురల్ డిజాస్టర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది అని వీళ్ళు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. వీళ్ళు కరోనాలో ఇంటి దగ్గర ఉండి వీళ్ళు కొన్ని సినిమాలు చూసినట్టున్నారు అధ్యక్ష. గోపాల అనే సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. ఆ గోపాల మూవీలో యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ పవన్ కళ్యాణ్ అదేవిధంగా వెంకటేష్ నటిస్తూ ఉంటారు అధ్యక్ష. ఆ యాక్ట్ ఆఫ్ గాడ్ లో నేచురల్ డిజాస్టర్ ద్వారా ఇల్లు కూలిపోతే దానికి కూడా ఇన్సూరెన్స్ కావాలనుకునే వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు. అంతేకాకుండా ఇంకా ఆపరేషన్ దుర్యోధన చూసినట్టున్నారు అధ్యక్ష. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ కోస్టల్ లైన్ ఉంటే బాధపడుతున్నారు. ఈ కోస్టల్ లైన్ సముద్రాన్ని హైదరాబాద్ కి పట్టుకెళ్తామని చెప్పి మేనిఫెస్టోలో ఏమన్నా వీళ్ళు తెలుగుదేశం నాయకులు పెట్టుకున్నారేమో. ఆపరేషన్ దుర్యోధన సినిమా వీళ్ళు చూశారేమో అనిపిస్తూ ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన చూస్తూ ఉంటే. అధ్యక్ష, నిన్న మా గౌరవ మినిస్టర్ గారు కన్నబాబు గారు మొన్న ఒక విషయం చెప్పారు అధ్యక్ష. వరదలు వస్తే మేము కానీ మా శాసనసభ్యులు కానీ మా మంత్రివర్యులు కానీ అందరూ కూడా ఆ వరదలు చూడటానికి వెళ్తే వీళ్ళు కూడా వచ్చారు అధ్యక్ష. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో వరదలు వచ్చింది దెందులూరు నియోజకవర్గంలో. అయితే అక్కడికి నేను మన మినిస్టర్ గారు అందరం కూడా వెళితే వీళ్ళు ఆ తెల్లారి వచ్చింది కైకలూరుకు వచ్చారు అధ్యక్ష. కైకలూరులో వీళ్ళు చెరువులో నుంచి వీళ్ళు వరి నాట్లు పట్టుకుని వీళ్ళకి చెరువుకి పొలానికి తేడా తెలియకుండా ఈ రోజు మొన్న ట్రాక్టర్ తోవటం గురించే కాదధ్యక్ష, చెరువుకి పొలానికి కూడా తేడా తెలియకుండా అక్కడేదో నష్టం జరిగిందని మాట్లాడిన వ్యక్తులు వీడు అధ్యక్ష. 40 ఏళ్ల అనుభవం అని చెప్తూ ఉంటారు అధ్యక్ష. కానీ గతంలో యాక్వాకల్చర్ లో ఈయన మాట్లాడుతూ 60% 60% ఆఫ్ యాక్వా ఫార్మర్స్ ని ట్రేస్ చేయలేక 60% ట్రేస్ చేసాం, 40% ట్రేస్ చేయలేకపోతున్నాం. ఎలా చేయాలో కూడా మాకు ట్రేసబిలిటీ తెలియట్లేదని గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం జరిగింది.